హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం గుడ్డి న్యాయం అనే కథ చెప్పుకుందాం. పూర్వం ఒక గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. వీరిలో పెద్దవాడు మోతుబరి, చిన్నవాడు పేద రైతు. చిన్నవాడు ఒకసారి పొలానికి మన్ను తోలవలసి వచ్చింది. అన్న దగ్గరికి వెళ్ళి ఎడ్లు, బండి ఇవ్వమని అడిగాడు. ఎడ్లకు బాగా ఉలవలు పెట్టి చీకటి పడేలోగా బండి అప్పగించే షరతు మీద అన్న ఒప్పుకున్నాడు. తమ్ముడు పని ముగించుకొని బండి అన్న ఇంటికి తొందరగా తోలుకురావడంలో అజాగ్రత్త వల్ల ఒక ఎద్దు కొమ్ము గోడకు తగిలి అది దాదాపు మొదలంటా విరిగిపోయింది. అన్న తమ్ముడిపై కోపించి వ్యాజ్యం వేయదలిచాడు. న్యాయాధికారి పొరుగు బస్తీలో ఉన్నాడు. అప్పటికప్పుడే బయలుదేరి అన్నదమ్ములిద్దరూ ఆ గ్రామానికి వెళ్ళారు. ఆ ఊరి పెద్ద రైతు ఇంట్లో ఆ రాత్రికి ఉన్నారు. పెద్ద రైతు అన్నకు చాలా మర్యాద చేశాడు. కానీ తమ్ముణ్ణి పలకరించనైనా పలకరించలేదు. తమ్ముడు మధ్య ఇంట్లో ఒక బల్ల మీద పడుకున్నాడు. అలసిపోయి ఉండడం వల్ల వాడికి కాస్త కునుకు పట్టింది. కలత నిద్రలో అతను బల్ల మీద నుంచి పొల్లిగిలి కింద పడ్డాడు. కిందనే చాప మీద పెద్ద రైతు మనవడు ఏడాది వయసు వాడు పడుకోబెట్టి ఉన్నాడు. తమ్ముడు ఆ చంటిబిడ్డ మీదనే పడ్డాడు. ఆ బిడ్డ కాలు కాస్త విరిగిపోయింది. వైద్యుడు వచ్చి చూసి అవిటి కాలుతో పెరుగుతాడని చెప్పాడు. పెద్ద రైతుకు చాలా కోపం వచ్చింది. అతడు కూడా పేద రైతు మీద వ్యాజ్యం వేయడానికి నిర్ణయించి న్యాయస్థానానికి బయలుదేరాడు. పెద్ద రైతు ఇంటి నుంచి న్యాయస్థానానికి వెళ్లే దారిలో ఒక కాలువ, దానిపై ఎత్తుగా ఒక వంతెన ఉన్నాయి. పెద్ద రైతు, అన్న, తమ్ముడు ఈ వంతెన పైకి వచ్చేసరికి తమ్ముడికి ఆత్మహత్య చేసుకుందామనిపించింది. తాను చేసినవి రెండూ తప్పులే కాదని ఏ న్యాయాధికారి మాత్రం అంటాడు? అసలే దరిద్రపు జీవితం, అందులో జైలు బాధ కూడా దేనికి? ఈ విధంగా ఆలోచించుకొని పేద రైతు వంతెన మీద నుంచి కాలువలోకి దూకేశాడు. కానీ అదే సమయంలో వంతెన మీద నుంచి ఓ పడవ యువతలికి రావడము, ఆ పడవ టాప్ మీద పడుకున్న ఒక వ్యక్తి మీద ఈ పేద రైతు పడడము, ఆ మనిషి ఉన్న పాటున చనిపోవడము జరిగింది. చచ్చిపోయిన వాడి కొడుకు పేద రైతును నానా తిట్లు తిట్టి ఫిర్యాదీలలో ఒకడిగా చేరి న్యాయస్థానానికి బయలుదేరాడు. పేదవాడికి హృదయం బగ్గున మండసాగింది. తాను ఏం చేసినా నేరమే అవుతుంది. ఏం చేయాలి? ఇన్ని ఘోరాలు తెలియక చేశాను. ఈసారి తెలిసి చేస్తాను. నాకు విరుద్ధంగా తీర్పిచ్చాడో వాడి మాడు పాల్గొట్టేస్తాను అనుకుని పేద రైతు దారిలో కనబడిన ఇటక ముక్క పెద్దది ఒకటి తన పైపంచెలో మూటగట్టుకొని ఫిర్యాదీలతో పాటు న్యాయస్థానానికి వెళ్ళాడు. మొదటిగా మోతుబరి అయిన అన్నగారు తమ్ముడిపై ఫిర్యాదు చేశారు. తన దగ్గర బండి ఎట్లు తీసుకొని వాడుకోవడమే కాక బండి తోలేటప్పుడు ఉద్దేశపూర్వకంగా ఒక ఎద్దు కొమ్ము విరగ్గొట్టాడని అన్న న్యాయాధికారితో చెప్పాడు. ఆ సమయంలో తమ్ముడు తన పైబట్ట కొంగున కట్టి ఉంచిన ఇటకరాతి మూట ఎత్తి న్యాయాధికారికి చూపించాడు. ముద్దాయి తనకు 100 రూపాయలు ఇస్తానని సంజ్ఞ చేస్తున్నాడనుకొని న్యాయాధికారి ఈ విధంగా తీర్పు చెప్పాడు. నీ ఎద్దు కొమ్ము విరగ్గొట్టాడు కాబట్టి ఆ కొమ్ము తిరిగి పెరిగేదాకా ఆ ఎద్దు మేత ఖర్చులు వగైరా తానే భరిస్తూ ఎద్దును తన వద్దనే ఉంచుకోవలసింది. రెండో ఫిర్యాదు బస్తీకి చెందిన పెద్ద రైతుది. ముద్దాయి బల్ల మీద నుంచి పడి చంటివాడి కాలు శాశ్వతంగా అవిటికాలు చేసేశాడని ఫిర్యాదు. ఈసారి కూడా తమ్ముడు ఇటకరాయి మూట చూపి న్యాయాధికారిని బెదిరించాడు. మళ్ళీ ఇంకో 100 రూపాయలు లంచం కింద ముడతాయని న్యాయాధికారి ఈ విధంగా తీర్పు చెప్పాడు. ఫిర్యాది మనవడి కాలు శాశ్వతంగా అవుటైపోయింది కనుక ముద్దాయి తన కుమారుణ్ణి ఫిర్యాదికి ఇచ్చి ఆ అవిటి కుర్రవాణ్ణి తీసుకోవాలి. ముద్దాయికి ఆ వయసు గల కొడుకు లేని పక్షంలో కొడుకు కలిగి ఏడాది వాడయ్యేదాకా ఫిర్యాదు చేసిన వ్యక్తి ఆగాలి అని తీర్పు ఇచ్చాడు. మూడో ఫిర్యాదు పడవ ప్రయాణికుడి కొడుకుది. ముద్దాయి వంతెన మీద నుంచి పడవ పైభాగాన ఉన్న ఫిర్యాది తండ్రిపై దూకడం చేత ఫిర్యాది తండ్రి చనిపోయాడు. ఇందుకుగాను ముద్దాయికి తగిన శిక్ష విధించాలి. మూడోసారి పేద రైతు తన మూటను న్యాయాధికారికి మరింత గట్టిగా చూపాడు. తనకు
300 లంచం ముట్టబోతుందనుకొని న్యాయాధికారి సంతోషించి ఈ విధంగా తీర్పు చెప్పాడు. ముద్దాయి పడవపై ప్రయాణం చేయాలి. సరిగ్గా ఆ పడవ వంతెన కిందగా వచ్చినప్పుడు చచ్చిపోయిన వాడి కుమారుడు ఫిర్యాది వంతెనపై నుంచి ముద్దాయి మీదకి దూకాలి. విచారణ ముగిసింది. ఈ గండాలు 3 గడిచి బయటపడినందుకు సంతోషిస్తూ పేద రైతు బయటికి వస్తుండగా న్యాయాధికారి బంట్రోతు అతని వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. బాబుగారు, తమరిని అడిగి వెంటనే 300 పట్టుకురమ్మంటున్నారు అంటూ తొందర చేశాడు. 300 ఏమిటి అన్నాడు పేద రైతు. 3 కేసులకు లంచాలిస్తామని మూట చూపించారంటగా అన్నాడు న్యాయాధికారి బంట్రోతు. పేద రైతుకు మండిపోయింది. ఇదిగో చూడు, ఈ మూటలో ఉన్నది డబ్బు కాదు, ఇటకరాయి. మీ న్యాయాధికారి నాకు విరుద్ధంగా తీర్పు చెప్పి ఉంటే తర్వాత ఏమైనా సరే ఆయన బుర్ర పాల్గొట్టేసేవాడిని. ఆ పని చేస్తానని సంజ్ఞ చేశాను, వెళ్ళి ఆయనతో చెప్పు అన్నాడతను. బంట్రోతు మాటలు విని న్యాయాధికారి, బతుకు జీవుడా, వాడికి విరుద్ధంగా తీర్పు చెప్పాను కాదు, లేచిన వేళ మంచిదైంది అనుకున్నాడు. తమ్ముడు న్యాయస్థానం దాటి రాగానే అన్న వచ్చి 2 చేతులు పట్టుకున్నాడు. తమ్ముడు, అయిందేదో అయిపోయింది. నా ఎద్దును వదిలిపెట్టావంటే నీకు 100 రూపాయలు ఇచ్చుకుంటాను. అసలే అది చాలా డబ్బు పోసుకున్న ఎద్దు అన్నాడు. తమ్ముడు మాట్లాడలేదు. అన్న ఇచ్చిన డబ్బు సంచిని ఏం మాట్లాడకుండా 2న దోపుకున్నాడు. అన్న బతికి బయటపడ్డావరా బాబు అనుకుంటూ వెళ్ళిపోయాడు. కొంత దూరం వెళ్ళేసరికి పెద్ద రైతు వచ్చి పేద రైతుతో, చూడు బాబు, అవ్వుటో చెవుడో నా మనవణ్ణి నా ఇంట్లోనే పెరగని. 4 పుట్లు మంచి ధాన్యం నా బళ్ళ మీద తోలించి పెడతాను, ఇది కూడా ఉంచు. మా ఊరు వచ్చి మా ఇంట్లో 2 పూటలు ఉండకుండా వెళ్తే నేను ఊరుకునేది లేదు సుమా అని చేతికి ఒక సంచి ఇచ్చాడు. తమ్ముడు పెద్ద రైతు ఇచ్చిన డబ్బు సంచి తీసుకొని వీలైనప్పుడు అతని ఇంటికి అతిథిగా వస్తానని చెప్పాడు. తర్వాత పడవ ప్రయాణికుడు అతన్ని సమీపించాడు. అయ్యా చూడండి, నేను మొదటి నుంచి వద్దంటుంటే మా వాళ్ళు పోరి ఫిర్యాదు చేయించారు. మీరు మాత్రం మా నాన్నని కావాలని చంపారా? మీరు నన్నింతటితో వదిలిపెడితే మీకు నా శక్తి కొద్దీ ఇచ్చుకుంటాను అని బరువైన సంచి ఒకటి చేతికిచ్చి ఒక దండం పెట్టి వెళ్ళిపోయాడు. ఇంతకాలానికి తమ్ముడి దరిద్రం తీరిపోయింది. చెడు కూడా ఒక్కొక్కసారి మంచికే జరుగుతుంది అనుకుంటూ అతను ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వచ్చిన డబ్బులో కొంత పెట్టి అతను ఒక జత ఎడ్లను కొన్నాడు. మిగతా డబ్బులతో కొంత పొలాన్ని కూడా కొనుక్కున్నాడు. దీంతో పాటు అతని దగ్గర మరింత డబ్బు మిగిలింది. ఒక సొంత ఇల్లును కూడా కొనుక్కొని పెళ్లి చేసుకొని ప్రశాంతంగా జీవనం గడపసాగాడు. ఆనాటి నుంచి అతను సొంత వ్యవసాయం కూడా చేసుకున్నాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.